Please subscribe the Public TV. మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మాట్లాడిన ప్రతి మాట అబద్ధాలే అని చెప్పి తెలంగాణ ప్రజానీకానికి మరోమారు మనవి చేస్తున్నా. అబద్ధాలు వాస్తవాలని వక్రీకరించడం, ఒక ఫ్రస్ట్రేషన్, ఒక డిప్రెషన్, పవర్ పోవడమే కాదు, గవర్నమెంట్ పోవడమే కాదు, ఇప్పుడు పార్టీ కూడా మిగలదేమో భయంతో బయటికి రావడం తప్పితే మరొకటి కాదు. నా సుదీర్ఘ రాజకీయ అనుభవంలో ఏ పార్టీ కూడా ఇంత తొందరగా కుప్పకూలిపోలేదు. దేశంలో చాలా రీజనల్ పార్టీస్ ఉన్నాయి. తమిళనాడులో ఉన్నాయి, ఒరిస్సాలో ఉన్నాయి, వెస్ట్ బెంగాల్లో ఉన్నాయి, మహారాష్ట్రలో ఉన్నాయి, సుమారు అన్ని రాష్ట్రాల్లో ఏదో ఒక రీజనల్ పార్టీ ఉంది. కానీ ఒక రీజనల్ పార్టీ పొంకనాలకు పోయి జాతీయ పార్టీగా మార్చుకుని అసలు ఉనికికే పోయి అసలు ఎగ్జిస్టెన్స్ లేకుండా పోవడం ఈ టిఆర్ఎస్, బీఆర్ఎస్, ఇప్పుడు వీఆర్ఎస్ అయిపోతుంది. చాలా స్పష్టంగా చెప్తున్నాను నేను, పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ మిగలదు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి వచ్చే స్థానాలు 0. ఆ తర్వాత ఆ పార్టీలో ఎవరు మిగలరు, కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులు తప్పితే. ఆ ఫ్రస్ట్రేషన్ లో, ఆ డిప్రెషన్ లో, ఆ భయంతో, ఆ నర్వస్నెస్ తో ఎన్నడూ కూడా రైతుల మధ్య పోయి ప్రజల్లో సమయం గడపని కేసీఆర్ ఉరికురికి సూర్యాపేట పోయిందంటేనే ఎంత భయాందోళన ఉన్నారో తెలంగాణ ప్రజలు గమనించవచ్చును. నిన్న పెట్టిన ప్రెస్ మీటు వాళ్ళ పార్టీ ఆఫీస్లో జనరేటర్ మీద పెట్టి లోపల ఎవరో ఆ వైర్లు దొక్కుంటే అది కొంత ఇంటరప్షన్ అయితే పవర్ సప్లై ఎట్లుంటుందా అని చూడమంటారు. ఇంతకంటే దుర్మార్గంగా ఒక మాజీ ముఖ్యమంత్రి అబద్ధాలు చెప్పడం, ఇది యావత్ తెలంగాణ ప్రజానీకాన్ని గమనించాలి. మా ప్రభుత్వం 24 గంటల పవర్ ఇంటరప్షన్ లేకుండా ఇవ్వడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి పవర్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఎంత ఖర్చైనా సరే పవర్ కొనుగోలు చేసి 24 అవర్స్ పవర్ కొనసాగిస్తాము. ఎన్టీపీసీ పెట్టే పవర్ ప్రాజెక్ట్స్ వాళ్ళు పెట్టుబడితో పెడతారు. వి ఓన్లీ హ్యావ్ టు బై ద పవర్ ఇఫ్ ఇట్ ఈస్ కాంపిటేటివ్ టు అస్. ఆ బ్యాలెన్స్, ఆ ఎన్టీపీసీ ఫేజ్ 2 2400 మెగావాట్ కి రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ అండ్ వాటర్ అలాట్మెంట్ లో కోఆపరేట్ చేయడం లేదు అని పార్లమెంట్ కమిటీలో డాక్టర్ గుర్దీప్, చైర్మన్ ఎన్టీపీసీ, నాకే జవాబు చెప్పడం జరిగింది. సరే, ఆ తర్వాత మరి ఆ విషయం తర్వాత ప్రోగ్రెస్ అయింది. ఇప్పుడు ఏదో నిన్న ఆ పెద్ద మనిషి ఏదేదో మాట్లాడిండు. అంటే నిజంగా కూడా గత టిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్టీపీసీతో కోఆపరేట్ చేసుంటే రాష్ట్ర ప్రభుత్వానికి రూపాయి పెట్టుబడి లేకుండా 4000 మెగావాట్ల పవర్ ఈ రోజు వరకు వచ్చేది. వీళ్ళు మొదలుపెట్టిన అక్కడ భద్రాద్రి, యాదాద్రి పవర్ ప్లాంట్స్ కి ఎక్కడ డిమాండ్ ఉండదు అని చెప్పి దాన్ని ఆపిన వీళ్ళు. రాష్ట్రంలో మీరు మొత్తం రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా 7149 ప్రొక్యూర్మెంట్ సెంటర్లు కొన్ని ప్రారంభించినాం, కొన్ని ప్రారంభిస్తున్నాము. రైతులు పండించిన ప్రతి గింజని ఎంఎస్పీకి కొనుగోలు చేయబోతున్నాము. రైతులు పండించిన ధాన్యాన్ని ఏ మిల్లర్ అయినా, ఏ వ్యాపారైనా ఎంఎస్పీ కంటే ₹1 తక్కువ కొన్నా కఠిన చర్యలు తప్పవు అని చెప్పి కూడా ఈరోజు సివిల్ సప్లైస్ మినిస్టర్ గా నేను మనవి చేస్తున్నా. 29 రాష్ట్రాల్లో క్రాప్ ఇన్సూరెన్స్, పంట బీమా లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని పార్లమెంట్ లో జవాబు చెప్పిండ్రు.
కొద్దిగా మాట్లాడే పెద్ద మనుషులకు సిగ్గుశరం ఉండాలి. 29 రాష్ట్రాల్లో క్రాప్ ఇన్సూరెన్స్ లేని రాష్ట్రం ఒక్క తెలంగాణ రాష్ట్రమే. నల్గొండ మండలం ముషంపల్లి గ్రామంలో రైతు గన్నెబోయిన మల్లయ్యను కలిసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ఇప్పటి వరకు ఒక్క మంత్రి గాని ముఖ్యమంత్రి గాని రైతుల దగ్గరికి వచ్చి పలకరించిన పాపాన పోలేదు. వాళ్ళ ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ఏమో మొత్తం వ్యవసాయ క్షేత్రాలు తిరుగుతుంటే, పంట పొలాలు తిరుగుతుంటే, ఎక్కడికక్కడ రైతులను కలిసి వారిలో ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేస్తుంటే, స్వయానా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కూడా ఇవాళ ఆయన ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా, వయసును లెక్క చేయకుండా ఇవాళ 3-4 జిల్లాలు తిరిగి మరీ రైతులను పరామర్శించి ధైర్యం చెప్తుంటే, ముఖ్యమంత్రి గారు ఎక్కడున్నారండి? మంత్రివర్గం ఎక్కడున్నది? రైతాంగానికి ధైర్యం చెప్పే బాధ్యత మీ మీద లేదా? మీరే కదా చెప్పింది. పొంకనాల పోతిరెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు 2 లక్షల రుణమాఫీ చేస్తా డిసెంబర్ 9 నాడని డైలాగులు కొట్టిందెవరు? మీరు కాదా? నల్లగొండ పట్టణంలోని మదీనా మజీద్లో జరిగిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న రాష్ట్ర రోడ్లు, భవనాల సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. सब अच्छे गरीब लोग अच्छा रहना, गरीब लोगों के साथ हम रहते। इससे पहले जो 48 में लिखने में 4% रिजर्वेशन देके मुसलमान को जो थोड़ा सपोर्ट दिए थे। నల్గొండ పట్టణంలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, డిసిసి అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్. ఇట్లాంటి డ్రామాలు చేయడం అనేటువంటిది ఆయన కొత్త కాదు. అవన్నీ తెలంగాణ ఉద్యమం సందర్భంలో తెలంగాణ ప్రజల సెంటిమెంట్ను వాడుకొని చేసినప్పుడు ప్రజలు విశ్వసించడం నమ్మేది తప్ప ఎవరు కూడా విశ్వసించారు. ఆయన పీరియడ్లో ఎన్ని గంటల కరెంట్ ఇచ్చిందని చెప్పేసి సబ్ స్టేషన్ పోయి ఇప్పుడు మా మంత్రి గారు అప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు రాబుకు తీసుకొచ్చినప్పుడే వాళ్ళ భాగవతం బయటపడ్డది. मुख्तार अंसारी की आत्मा को शांति देने के लिए असदुद्दीन ओवैसी मुख्तार अंसारी के घर चले गया और इस प्रकार से वो दर्द बयान कर रहा है जैसे असदुद्दीन ओवैसी का वो रिश्तेदार है. अरे हाँ, रिश्तेदार तो है, ये भी मुसलमान, ये भी मुसलमान. लेकिन दुखद बात यह है कि मैं असदुद्दीन ओवैसी से एवं उन तमाम नेताओं से ये पूछना चाहूंगा कि ये मुख्तार जो अंसारी है जिसने 8 लोगों का कत्ल किया, यानी ऑफिशियली 8 लोग हैं, इनऑफिशियली कितने हैं पता नहीं, लूट पाट एक डकैत जैसा व्यक्ति था मुख्तार अंसारी. मैं असदुद्दीन ओवैसी को और उन तमाम नेताओं को ये कहना चाहूंगा कि उन 8 लोगों के परिवार के घरों पर भी आप जाइए, उनके रिश्तेदारों से आप मिलिए और उनका दर्द देखिए कि कितनी बेरहमी से मुख्तार अंसारी ने उन 8 लोगों को मारा था. एक विधायक जी के ऊपर तो उसने 500 राउंड गोली चलाकर हत्या की थी. तो क्या ऐसे हत्यारे के समर्थन में क्या नेताएं खड़े होना क्या सही है क्या? और असदुद्दीन ओवैसी जाकर उसके घर जाकर रोना धोना क्या ये सही है क्या? जनता इस पर विचार करे. एक देशद्रोही का अंत हुआ, ये मैं समझता हूं. मुख्तार अंसारी एक देशद्रोही एवं धर्मद्रोही था और ओवैसी को कहना चाहूंगा कि बेटा अभी तो बहुत रोना बाकी है. ये तो शुरुआत की है हमारे बाबा ने, आगे बहुत है. जितना जो गंदगी है उत्तर प्रदेश में सारी की सारी गंदगी साफ होगी. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించి మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు జ్యుడిషియల్ కస్టడీ ఏప్రిల్ 15 వరకు పొడిగించడంతో ఆయనను సోమవారం నాడు తిహార్ జైలుకు తరలించారు. జైలులోని జైల్ నెంబర్ 2లో ఆయన ఒక్కరినే ఉంచనున్నారు. తిహార్ జైలులో చదువుకునేందుకు తనకు 3 పుస్తకాలు కావాలని అరవింద్ కేజ్రీవాల్ కోరారు. రామాయణం, భగవద్గీతతో పాటు హౌ ప్రైమ్ మినిస్టర్స్ డిసైడ్ పుస్తకాన్ని అందుబాటులో ఉంచాలని రౌస్ అవెన్యూ కోర్టుకు కేజ్రీవాల్ విన్నవించారు. తెలంగాణ స్మాల్ మీడియం న్యూస్ పేపర్స్ మరియు మ్యాగజైన్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశము ఈ నెల 2న బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్లో జరుగుతుందని అధ్యక్షులు యూసుఫ్ బాబు, ప్రధాన కార్యదర్శి బాలకృష్ణ తెలిపారు. ఈ సమావేశానికి ఆత్మీయ ముఖ్య అతిథిగా తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ మరియు ఐజేయు జాతీయ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి, ప్రత్యేక అతిథిగా ఏపీ జాతీయ మీడియా సలహాదారులు అమర్ మరియు తెలంగాణ రాష్ట్ర టీయూడబ్ల్యూజే అధ్యక్షులు నగునూరి శేఖర్, ప్రధాన కార్యదర్శి టీయూడబ్ల్యూజే ఖాజా విరాహత్ అలీ, వై నారెండర్ రెడ్డి, కె
సత్యనారాయణ, ఎం.ఏ. మాజిద్, ఎల్. వేణుగోపాల నాయుడులు ముఖ్య అతిథులుగా హాజరవుతారని, రాష్ట్ర నాయకులు, యూనియన్ ఇతర అనుబంధ సంఘాల నాయకులు ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరవుతారు. మన అసోసియేషన్ సభ్యులు అందరూ తప్పక హాజరు కాగలరని వారు తెలిపారు. రైల్వేస్ మరియు రోడ్ సేఫ్టీ ఏడీజీపీ మహేష్ ఎం. భగవత్ యొక్క సూచనల ప్రకారం సాయిశ్వర్ గౌడ్, ఐఆర్పీఎస్సీ తన సిబ్బందితో కలిసి ఆర్పీఎఫ్ సిబ్బంది సమన్వయంతో సాధారణ ఎంపీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని తనిఖీలు నిర్వహించారు. తనిఖీలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫారం నెం. 1పై మిడిల్ ఫుట్ ఓవర్ బ్రిడ్జి దగ్గర తమిళనాడుకు చెందిన లక్ష్మణ్ రామ్ అనే వ్యక్తి దగ్గర నుండి 37,50,000 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. తనిఖీ చేసినప్పుడు విచారణలో అతను చెల్లుబాటు అయ్యే పత్రాలు ఏవీ చూపలేదని మరియు తన నగదు గురించి సరైన సమాధానం కూడా ఇవ్వలేదని పోలీసులు తెలిపారు. పంచనామా కింద నగదును స్వాధీనం చేసుకొని వెంటనే పోలీసులు ఇదే విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేసి సనత్నగర్ రిటర్నింగ్ అధికారికి సమాచారం అందించారు. వరంగల్ లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్థిగా కడియం కావ్యను కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఎంపిక చేసినట్లు ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ ఆలిండియా కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ వేణుగోపాల్. నల్గొండ జిల్లాలో తాగునీటి ఎద్దడి లేకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి వివరించారు. సోమవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అన్ని జిల్లాల కలెక్టర్లతో తాగునీరు, యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాలేర్పాటు, వేసవిలో ప్రజలు వడదెబ్బకు గురికాకుండా తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై హైదరాబాద్ నుండి అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా నల్గొండ జిల్లాకు సంబంధించిన ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ మాట్లాడారు. ఉదయ సముద్రం రిజర్వాయర్కు ఇంకా తాగునీటి సరఫరా ఉన్నందున నల్గొండ పట్టణానికి సైతం తాగునీటికి ఇబ్బంది లేదని ఆమె తెలిపారు. యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని, జిల్లా వ్యాప్తంగా 370 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు వడదెబ్బకు గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తామని ఆమె ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వివరించారు.